హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈరోజైతే మన వీడియో బేబీస్ కోసం ద బెస్ట్ స్నాక్ రెసిపీ అండి. ఇన్స్టాంట్గా చేసేసుకోవచ్చు, చాలా చాలా హెల్తీగా ఉంటారండి పిల్లలైతే. ఇదైతే మా లక్కీ ఫేవరెట్ అండి. మీకోసం ఈ రెసిపీ చూపించేస్తున్నాను, చూసేయండి. ముందుగా అయితే వీట్ ఫ్లోర్ తీసుకున్నానండి, అంటే గోధుమ పిండి. దాంతోపాటు రాగి పౌడర్ కూడా తీసుకున్నానండి, ఒక 2 స్పూన్స్. ఒక బనానా తీసుకోండి. బనానా బాగా స్మాష్ చేసి దాంట్లో మిక్స్ చేసేయండి. దాంతోపాటు కొంచెం జాగరీ కూడా తీసుకున్నానండి. అన్నీ హెల్తీయే అండి, ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ చాలా చాలా హెల్తీ. బేబీస్కి అయితే ద బెస్ట్ స్నాక్ రెసిపీ అండి, ఇన్స్టాంట్గా చేసేసుకోవచ్చు. ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా నేను చిన్న ప్యాన్ కేక్స్గా వేసుకుంటున్నానండి. కుదిరితే గీతో వేసుకోండి. గీతో అయితే ఇంకా చాలా చాలా హెల్తీ బేబీస్కి. ఆయిల్ బదులు గీ ప్రిఫర్ చేయండి. రాగి పిండిలో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఐరన్ కానీ, కాల్షియం కానీ, ఫైబర్ కానీ ఇవన్నీ ఉంటాయి. కాల్షియం వల్ల పిల్లలు బోన్ స్ట్రెంగ్త్ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి. మీ పిల్లలు 8 మంత్స్ 9 మంత్స్ ఆ ఏజ్లో ఉంటేనే పెట్టండి. బిఫోర్ 9 మంత్స్ పెట్టకండి, ఎందుకంటే గోధుమ పిండి కానీ రాగి పిండి కానీ పిల్లలకి వేడి చేస్తుంది. సో బెటర్ టు ప్రిఫర్ మోర్ దాన్ 9 మంత్స్ అండి. బనానాలో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి బేబీస్కి. పొటాషియం, కార్బోహైడ్రేట్, విటమిన్ B6, B12 ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది పిల్లలకి. సో డైలీ ఒక బనానా తీసుకుంటే చాలా చాలా హెల్దీ అండి. బనానా అంటే ఇష్టం లేని పిల్లలకి ఇలా ఈజీగా అన్నీ మిక్స్ చేసి ప్యాన్ కేక్ చేస్తే అస్సలు నో అని చెప్పారండి. ద బెస్ట్ హెల్తీయెస్ట్ స్నాక్ రెసిపీ అండి. ఒకసారి కూడా మీరు మీ పిల్లలకి చేసి పెట్టి ఎలా ఉందో కింద కమెంట్లో కమెంట్ చేయండి. నేను మా లక్కీ కోసం ఇంకా ఇలాంటివి ఎన్నో స్నాక్ రెసిపీస్ హెల్తీయెస్ట్ వేలో చేసి పెడతానండి. అలాంటి వీడియోస్ మీకు కావాలంటే కింద ఒకసారి కమెంట్ చేయండి, ఖచ్చితంగా మీకోసం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.